నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. రేవంత్ రెడ్డి గారు, మీరంటే చాలా గౌరవం. ఓటేసిన వారిలో నేను ఒకడినండి. మీరు గెలిచారంటే చాలా సంతోషపడ్డారు. హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా వల్ల ఎంతమంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. మీరు ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు, మంచిదే, చెడ్డదని నేను అనటం లేదు. కానీ మాలాంటి చిన్న బిల్డర్ల పరిస్థితి ఏంటనేది మీరు ఒక్కసారైనా ఆలోచించారా? మేమెలా పైకొస్తామనుకున్నారు? నా చావుకు మీరు కూడా బాధ్యులు, మీరు కూడా ఒక కారణమని రాసుకొచ్చారు. హనుమంతరావుకు ఒక లేఖ రాశాడు. నేను నియోజకవర్గానికి చెందిన వాడిని. మీకు ఓటేసిన వాడిలో నేను ఒకడిని. మా అమ్మా నాన్నలకు బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్లకు కొంచెం మీరు సహాయం చేయండి. నేను మధ్యలో ఆపేసిన బిల్డింగ్ నిర్మాణ పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చూడండి రాసుకొచ్చాడు. అతి కష్టం మీద మేం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటాం. వేధింపుల వల్ల మాలాంటి వాళ్ళు కష్టాల నుంచి బయటపడట్లేదు. నేను ఈరోజు చచ్చిపోతున్నా. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళనైనా ఆదుకోండని డీఐజీకి లేఖ రాసిన లేఖలో ఈ వ్యక్తి కోరాడు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డీఐజీ కుటుంబ సభ్యులు ఇలా 8 లేఖలు రాసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న గత నెల 29తోనే ఈ లేఖలున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం దుస్థితి ఎలా ఉందో వివరించారు.